హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇవాళ మనం నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బరీడ్ ట్రూత్ అనే ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది 4 ఎపిసోడ్స్ ఉంది. సరే, ఇక అసలు ఎందుకు ఇది చూడాలి అంటే 2016లో జరిగిన షీనా బోరా అనే ఒక 25 years ఒక అమ్మాయి మర్డర్ అనమాట. అనుకోకుండా 2016లో ఒక ఫారెస్ట్లో ఒక అబాండెంట్ ప్లేస్లో ఒక బాడీ దొరికింది. ఆ బాడీ ఎవరిది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా తక్కువ టైంలో బాడీ షీనా బోరా అనే ఆవిడదని చెప్పి దానికి సంబంధించి అప్పుడు మీడియాలో పెద్ద సంచలనంగా ఉన్న ఐఎన్ఎక్స్ ఛానల్ CEO ఇంద్రాణి ముఖర్జీ ఆమెను చంపిందని చెప్పి ఫస్ట్ ఆ చచ్చిపోయిన అమ్మాయి ఇంద్రాణి ముఖర్జీ ఇద్దరు కూడా సిస్టర్స్ అని ఇట్లా స్టార్ట్ అయిన ఒక ఇది తర్వాత అసలు ఆ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 4 ఎపిసోడ్స్ ఒకేసారి అంటే స్ట్రెచ్ చూడగలిగా అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో ఏమో ఇంద్రాణి ముఖర్జీయే తప్పు చేసిందా అనేలాగా పోలీసులు ఎలాగైతే కేసుని ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్లారో అదే దాంట్లో ఉంటాం. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంద్రాణి ముఖర్జీ ఎంటర్ అవుతుంది. ఆమె ఒరిజినల్ క్యారెక్టర్, ఆవిడే దీంట్లో మాట్లాడటం, ఆవిడే కేసు గురించి చెప్పటం, జరిగిన విషయాల గురించి చెప్పటం, ఇవన్నీ ఇచ్చేస్తున్న టైంలో అసలు చాలా చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో కొత్త రిలేషన్స్, అసలు ఇలాంటి ఒక కథ అసలు 2 ప్యాటర్న్లో 2కు సంబంధం లేకుండా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే అసలు ఇంద్రాణి ముఖర్జీ ఏమో నేను మర్డర్ చేశానా అనే దానికి ఆవిడ చెప్పే సమాధానం, ఆవిడ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. కానీ తర్వాత విషయాలన్నింటినీ మనం కానీ అసలు ఏం జరిగిందనేది వెబ్ సిరీస్లో చూపించిందంతా చూస్తే ఇంద్రాణి ముఖర్జీ చేయలేదేమో అని కాసేపు అనిపిస్తుంది. వేరే క్యారెక్టర్స్ మీద కూడా అనుమానం. ఫస్ట్ ఏదైతే క్యారెక్టర్లు ఒక రాహుల్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ తర్వాత ఇవన్నీ మనం ఫస్ట్ పాజిటివ్గా తీసుకుంటాం. ఆమె కొడుకుగా మిఖేల్ అని చెప్పి ఇంకొక అతను ఉంటాడు. ఇలా ఆమెకి 3వ భర్తగా ఉన్న పీటర్ ముఖర్జీ, ఆయన మన స్టార్కి సీఈఓగా ఉన్నాడు అనమాట. ఫార్మర్ స్టార్ ఛానల్కి సీఈఓగా ఉండేవాడు అనమాట. ఆయనకి వైఫ్. ఇట్లా ఒక డిఫరెంట్ కాన్సెప్షన్స్. అసలు ఒక హై లెవెల్ మీడియా, పెద్ద లెవెల్లో జరిగే ఒక మర్డర్ అనమాట. ఇది బాగా డబ్బున్నోళ్ళ స్కేల్లో జరిగే ఒక మర్డర్ కేసుని ఎలా ట్విస్ట్ అంటే ఇప్పటికీ 2023 ఇప్పటికీ షీనా బోరా చచ్చిపోయిందా లేదా బతుకుందా, లేకపోతే అసలు షీనా బోరాని వేరే వాళ్ళు ఎవరో చంపి ఇంద్రాణి ముఖర్జీ మీద పెట్టారా, దానివల్ల ఇంద్రాణి ముఖర్జీ ఎదుగుదలని ఆపగలము అనే దాంట్లో ఇది జరిగిందా, లేకపోతే అసలు నిజంగానే ఇంద్రాణి ముఖర్జీ ఈ పని చేసిందా, వీటన్నిటికీ ఆన్సర్స్ ఈ 4 ఎపిసోడ్స్లో రాలేదని చెప్పాలి. బట్ చూడ్డానికి చాలా ఎంగేజింగ్గా, డాక్యుమెంటరీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చేశారని నాకు అనిపించింది. నెట్ఫ్లిక్స్లో ఫ్రీగా అవైలబుల్ ఉంది, అన్ని లాంగ్వేజెస్లో. తెలుగులో ఎక్స్ట్రాడినరీగా ఉంది, డబ్బింగ్ కూడా చాలా బాగా సీన్స్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఇంద్రాణి ముఖర్జీ మాట్లాడే విధానం, లాయర్లు మాట్లాడే విధానం, అసలు లాయర్లు ఎలాంటి టర్న్ తీసుకుంటారు, అసలు కేసులను ఎలా డీల్ చేస్తారని ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. మధ్యలో ఇన్సర్ట్స్ ఆ ఒరిజినల్ స్టోరీని మనకు కనెక్ట్ చేయడం కోసం వాళ్ళు చూపించిన కొన్ని మ్యారేజ్ సీక్వెన్సెస్, ఆ తర్వాత ఒక పార్టీ సీక్వెన్సెస్, దాని తర్వాత ఒక అతను కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటాడు, అతని సీక్వెన్సెస్, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయనే చెప్పాలన్నమాట. సో ఈ ఇంద్రాణి ముఖర్జీ సిరీస్ని మీరందరూ చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని రివ్యూస్ కోసం ఫాలో అవుతుండండి తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.